ఎందుకు ఇంత అదృష్టంగా మారారంటే రహస్యంగా మీ ఇంట్లో ఈ దేవత అంటే ఈ దేవుడు తిరుగుతున్నాడు కాబట్టి కటాక్షం అనేది మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి ఎన్నో ప్రమాదాలు, ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో సమస్యలు కూడా మీ నుంచి దూరం అవుతున్నాయి. అంటే నిజంగా ఈ యొక్క దేవుని అనుగ్రహం వల్ల మాత్రమే. ఇంతకీ ఆ దేవుడు ఎవరో, ఎవరు తిరుగుతున్నారో, అసలు ఏం జరుగుతుంది, ఎటువంటి కష్టాలు మేము పడబోతున్నామో, వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి, ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి సింహరాశి వారి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. అయితే ఈ సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. సూర్య భగవానుడు అంటే సింహరాశి వారి మీద అనుగ్రహం ఉంది కాబట్టి ఎక్కడ ఉన్నా ఈ సింహరాశి వారు ఎటువంటి ఉద్యోగం చేస్తున్నా, ఏ పనిలో ఉన్నా సరే వీరు హూందాగా ఉంటారన్నమాట. అంటే అధికారిక లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంది. ఏ విధంగా అయితే సింహం అడవిలో ఉంటుందో ఈ యొక్క సింహరాశి వారి ఎప్పుడు కూడా గంభీరంగా ఉంటారన్నమాట. వీరు ఏ తప్పు చేయరు. తప్పు చేసిన వాళ్ళ మాత్రం జన్మలో క్షమించరని చెప్పుకోవచ్చు. వీరుకున్న మాట తీరు కానీ, వీరుకున్న దర్జాతనం కానీ, ఎదుటి వారి మీద చూపించే అభిమానం ఖచ్చితంగా ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. అంత గొప్ప లక్షణాలనేవి పుష్కలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఎదుటివారు ఏవైనా అన్నా కానీ వెంటనే స్పందించి వారికి చేతనంత సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ఈ సింహరాశి వారి ముందే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఈ మధ్య చేస్తున్న పనిలో కానీ, ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండడం కానీ, లేదా బిజినెస్లో లాసులు రావడం కానీ, ఆటుపోట్లు, కొన్ని అనారోగ్య సమస్యలతోటి ఈ మధ్య చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మీరు పడవలసింది 100% అయితే పడుతున్న మాత్రం 20% మాత్రమే. 20% కష్టాన్ని చూసి మాకు కష్టాలు వచ్చాయని చెప్పి భయపడిపోతూ ఉన్నారు. మరి మిగతా 80% కష్టాలు ఎందుకు అనుభవించడం లేదంటే దానికి కూడా కారణం ఆ దైవమే అని ఖచ్చితంగా బల్లగుద్దైతే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సింహరాశి వారికి సూర్య భగవానుడు అధిపతి కాబట్టి, ఇంకా అంతేకాకుండా శనీశ్వరుడు కూడా అధిపతి అయిన పరమేశ్వరుడే ఈ మధ్య మీ ఇంట్లో తెలియకుండా మీ యొక్క కష్టాలన్నిటికీ కూడా ఎక్కడికక్కడ దూరం చేస్తూ, మీరు పడుతున్న బాధలు కాస్త కాస్త తగ్గించుకుంటూ, మీరు కాస్తో కూస్తో సంతోషంగా ఉండడానికి ఆ యొక్క శంకరుడే కారణమని చెప్పి బల్లగుద్దు చెప్పొచ్చనమాట. ఈ మధ్య మీరు గమనించినట్లయితే అర్ధరాత్రి సమయంలో, బ్రహ్మముహూర్త సమయంలో మీకు తెలియకుండా ఎక్కడి నుంచో ఒక సుగంధ పరిమళం అనేది మీ ముక్కుకు అలా వాసన వచ్చినట్లుగా అనిపిస్తూ ఉండడం, మల్లెల వాసన రావడం, గంధం వాసన రావడం, విభూతి వాసన రావడం, ఇలా మంచి సుగంధ ద్రవ్యాల వాసన, కర్పూర వాసన, ఇవన్నీ కూడా నిజంగా మీ భ్రమ అయితే కాదండి. నిజంగా ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో తిరుగుతున్నాడు కాబట్టి ఆ యొక్క వాసన అనేది వస్తుందన్నమాట. ఇంతకీ ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఎందుకు తిరుగుతున్నాడో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, డబ్బుకు సంబంధించి చిన్నప్పటి నుంచి కూడా ఈ సింహరాశి వారు ఎన్నో బాధలనైతే అనుభవించారన్నమాట. కష్టం యొక్క విలువ, డబ్బు యొక్క విలువ, బాధల యొక్క విలువ, వీటన్నిటికీ కూడా పడి జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు రాకుండా డబ్బుని ఎలా దాచుకోవాలో, ఎలా పొదుపు చేసుకోవాలో సింహరాశి వారికి బాగా తెలుసు. అంతేకాకుండా ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మెలగాలో కూడా, ఎవరితో ఎటువంటి స్నేహం అంటే ఎటువంటి వారితో స్నేహం చేయాలో కూడా సింహరాశి వారికి బాగా తెలిసినమాట. ఇక కాకపోతే ఈ మధ్య కొన్ని కారణాల వల్ల కొన్ని చిన్న చిన్న అప్పులనేవి చేసి కొన్ని కష్టాలనైతే కోరుకొని తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. లేనిపోని టెన్షన్స్ అనేవి తెల మీద పెట్టుకున్నారు. అంటే ఈ సింహరాశి వారిది కొంచెం మంచి మనసు కాబట్టి ఎవరైనా సరే మేము కష్టాల్లో ఉన్నాము, ఆపదలో ఉన్నాము, మాకు కొంత ధన సహాయం చేయండి, అది మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం, వడ్డీతో సహా ఇచ్చేస్తామని అంటే కొంచెం వారి యొక్క కష్టాలు చూసి చలించిపోయి వీరేం చేస్తారంటే ముందు వెనక ఆలోచించకుండా ఎంత డబ్బు పడితే అంత డబ్బు సహాయం చేస్తారు. మళ్ళీ మాకు అవసరం ఉంది, ఆ డబ్బు ఇవ్వండి అంటే మా దగ్గర లేవు, ఇప్పుడే మేము ఇంకా కష్టాల్లో ఉన్నా మా దగ్గర లేవైతే వాళ్ళు అనేస్తారనమాట. వీరు వాటి వల్ల ఇంకా టెన్షన్స్ అనేవి అలాంటి విషయాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక ఎటువంటి తలనొప్పులు, ఎటువంటి సమస్య లేకుండా ఉండాలంటే పరమేశ్వరుడికి ప్రతి సోమవారం కూడా ఒక చిన్న బిల్వ దళాన్ని శివలింగం మీద పెట్టి చక్కగా మంచి నీళ్ళు
అంటే తేటమైన మంచినీళ్ళు, కుదిరితే ఏదైనా సరే నది నీళ్ళు కానీ, పారేటి నీళ్ళు కానీ, మంచి స్వచ్ఛమైన నీళ్ళు తీసుకుని శివలింగం మీద బిల్వదనాన్ని పెట్టి మనసులో సంకల్పాన్ని చెప్పుకొని ప్రతి సోమవారం కూడా శివలింగాన్ని మీరు నీటితో అభిషేకం చేస్తే కనుక ముఖ్యంగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ మీరు అభిషేకం చేసిన సంకల్పం ఖచ్చితంగా తీరుతుంది. ఆ బోలాశంకరుడు అడగంగానే వరమిచ్చే ఆ పరమేశ్వరుడు మీ యొక్క కోరికను, కష్టాన్ని ఖచ్చితంగా తీరుస్తారన్నమాట. మీ యొక్క బాధలను, మీ యొక్క సమస్యలను, మీ యొక్క కష్టాలను, మీ యొక్క నష్టాలు అన్నిటిని కూడా తీర్చడం కోసమే ఆ పరమేశ్వరుడు నేనున్నాను, నన్ను తలుచుకోండి, నాకు మొరపెట్టుకోండి. మీ యొక్క అంటే మీ యొక్క రాశికి అధిపతి ఆ సూర్య భగవానుడే కాబట్టి శనీశ్వరుడు కూడా అధిపతిని కాబట్టి ఎక్కడికెక్కడ మీకు ఏదైనా సరే మీకు మంచినివ్వడానికి ఏదో ఒక రూపంలో సుగంధమైన పరిమళ రూపంలో తెలియపరచాలని చెప్పి చూస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ వీడియో వింటున్న సింహరాశి వారు కూడా ఈ వీడియో వింటున్నారంటే ఈ వీడియో ద్వారా నా రూపంలో మీకు చెప్పిస్తున్నారు ఆ పరమశివుడని మీరు ఆలకించండి. మీరేమి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు కదండి. ఒక చిన్న బిల్వదళాన్ని శివలింగం మీద పెట్టి కాసిన్ని మంచినీళ్ళు శివలింగానికి అభిషేకం చేస్తే మనసులో సంకల్పం చెప్పుకుంటే చాలు మీకున్న కష్టాలు, నష్టాలు, బాధలు, జాతక దోషాలు, కర్మ దోషాలు ఇలా మీరు వేటితో అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయన్నమాట. మీరు చక్కగా ఒక 5 సోమవారాలు అంటే ప్రతి సోమవారం కూడా చక్కగా ఉదయాన్నే స్నానం చేసి ఇంటి పనులు అంటే ఆ ముగ్గులు పెట్టుకునే పనులన్నింటినీ కూడా ముగించుకొని ఇంట్లో పూజ చేసుకుని మీరు శివాలయానికి వచ్చి ఇంట్లో కూడా నువ్వుల నూనెతో శివలింగం ముందు ఇంట్లో లేదంటే శివుని ముందు దీపారాధన చేసుకోండి. చక్కగా శివాలయానికి వచ్చి బిల్వదళాన్ని శివలింగం మీద పెట్టి మంచినీటితోటి అభిషేకం చేయండి. అక్కడ కూడా నువ్వుల నూనెతోటి దీపారాధన చేసుకోండి. ఈ విధం చేయడం వల్ల మీకున్న కర్మలు, మీకున్న ఏలినాటి శని ప్రభావం, అంతేకాకుండా మీరు చేసిన పాపాల వల్ల వస్తున్న కర్మ ఫలితాలు, పూర్వజన్మలో చేసుకున్న పాపాల వల్ల వస్తున్న కర్మ ఫలితాలు వీటన్నిటి నుంచి కూడా బయటపడి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట. అంతేకాకుండా మీ యొక్క ఇంటి కులదైవం అమ్మవారు ఉంటారు కదండి. మీ యొక్క కులదైవం ఉంటుంది కదా. మీ కులదైవం కూడా ఈ మధ్య మరిచారు కాబట్టి మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. మీ పెద్దవాళ్ళని అడిగి మీ ఇంటి కులదైవం పేరేంటో తెలుసుకుని కుదిరితే ఆ యొక్క చిత్రపటాన్ని మీ యొక్క దైవ మందిరంలో పెట్టుకొని మీ యొక్క కులదైవానికి పూజలు చేయడం ప్రారంభించండి. ఎందుకంటే మీ ఇంటి కులదైవం మీ అంటే ఎప్పుడు కూడా అభివృద్ధి చెందాలని, మీ కుటుంబం అభివృద్ధి చెందాలని, మీ కుటుంబం సంతోషంగా ఉండాలని ఆ తల్లి కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ తల్లిని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ప్రతి శుక్రవారం లేదంటే ప్రతి ఆదివారం కూడా ఆ తల్లికి పొంగలు పెట్టుకోవడం, లేదా కుదిరినప్పుడు ఆ తల్లి దేవాలయానికి వెళ్ళి అక్కడ పొంగలు పెట్టి రావడం, ఆ తల్లికి దీపారాధన చేసి రావడం ఇలా చేయడం వల్ల కూడా మీ జీవితంలో చాలా రకాలైన మంచి మార్పులు కలుగుతాయన్నమాట. కాబట్టి ఈ చిన్న చిన్న వాటిని నిర్లక్ష్యం చేసి మీ జీవితాన్ని, మీ కర్మ అంతా కూడా దరిద్రమని చెప్పి ఈ మధ్య మీరు చాలా అంటే దైవం మీద నిందలు వేస్తున్నారు కాబట్టి అలా అనుకోకుండా మీ మీ చిన్న చిన్న పనులు చేసుకుని చక్కగా దైవాన్ని స్మరించుకొని మాకున్న కష్టాలు పోగొట్టుకోవాలి, మాకున్న బాధలు తొలగించుకోవాలి, మాకున్న కర్మలు తొలగించుకోవాలనే సంకల్పం చేసుకొని మీరు కనుక ఈ చిన్న చిన్న పనులు కనుక చేసుకోగలిగితే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనులైతే చేసి చూడండి. మీ జీవితంలో అద్భుతం జరుగుతుందన్నమాట. ఇక ముఖ్యంగా ఈ 3 రోజుల విషయానికి వస్తే ఈ జూలై 11, 12, 13 తేదీల విషయానికి వస్తే ఈ 3 రోజులు కూడా మీకు వృత్తి, వ్యాపార పరంగా అద్భుతంగా కలిసి రానుంది. అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా అద్భుతంగా కలిసి రానుందన్నమాట. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా చాలా చక్కగా ఉంది. కష్టే ఫలి అనేది తప్పకుండా వర్తిస్తుంది. మీరు ఎంత కష్టపడతారో విద్యార్థుల భవిష్యత్ అనేది అంత అందంగా మారుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు చదివే యొక్క సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అంటే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అనేది కాదు. అన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత మీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందని చెప్పి ఆలోచించుకొని మీరు రాంగ్ స్టెప్ వేయకుండా ఈ విద్యార్థి దశలో మంచి దశ వైపు మీరు అడుగు పెడితే మీకంతా కూడా సవ్యంగా జరిగి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట. ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా ఈ సింహరాశి వారికి చాలా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది.
అయితే ఈ సింహరాశి వారికి వాహన యోగ భాగ్యం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అంతేకాకుండా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎవరైతే మాకు వివాహం జరగడం లేదు అని చూస్తున్నారో కొంచెం గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే సింహరాశి వారికి రేపటి శ్రావణ మాసంలో అంటే వచ్చే శ్రావణ మాసం ఏదైతే ఉందో ఈ శ్రావణ మాసంలో వారికి సంతాన భాగ్యం అయితే వివాహ భాగ్యం అయితే కలగబోతుంది. నూతన గృహప్రవేశ భాగ్యం కూడా కలగబోతుంది. నూతన వస్తు వాహన భాగ్యం కూడా కలగబోతుంది. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టిన దగ్గర బాగా కలిసి రాబోతుంది. బంగారం కూడా కొనబోతున్నారు. కాకపోతే మీరు ఆ దైవాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. పరమేశ్వరుని కానీ మీ ఇంటి కులదైవాన్ని కానీ నిర్లక్ష్యం చేయకుండా ముందు ఆ పని చూసుకున్న తర్వాత మీరు చేసే పనులు కనుక మీరు చేసుకుంటూ పోతే తప్పకుండా దైవానుగ్రహం అనేది మీ కుటుంబం మీద, మీరు చేస్తున్న వ్యాపారం మీద, ఉద్యోగం మీద పడుతుందన్నమాట. ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో 3 పూలు 6 కాయలుగా మీ జీవితం అనేది ఆనందం అవుతుంది. అర్థమైంది కదండి. సింహరాశి వారందరూ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.